కేఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్కు అందరికీ స్వాగతం. నిన్నటి రోజున ఐపీఎల్ క్రికెట్ పోటీలు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు 2 నెలల పాటు జరిగి నిన్న రాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో చిట్టచివరిగా ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ని గెలుపొంది జీటీ అంటే గుజరాత్ టైటాన్స్ని ఓడించింది. వాస్తవంగా ఈ పోటీలు మనం పరిశీలించినప్పుడు ఎలిమినేటర్ రౌండ్లో జరిగినటువంటి పోటీలు కానీ ఫైనల్స్ కానీ ఏకపక్షంగా జరిగాయి. అంత రసవత్తరంగా లేని పరిస్థితిని మనం చూసాం. అయితే ఆర్సీబీ టీము సమతౌల్యంతో ఉండి అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చింది. అందువల్ల బహుశా అది గెలుపొందినటువంటి పరిస్థితిని రాత్రి మనం చూసాం. ఈ పోటీలకు సంబంధించి మరి మనం చూసినప్పుడు ఫైనల్ మ్యాచ్ అయిన తర్వాత ఆరెంజ్ క్యాప్ అనేది వైభవ్ సూర్యవంశీ ఏ యంగ్ బాయ్, కేవలం 15 ఏళ్ళు ఉన్నటువంటి ఒక అబ్బాయి. అతను ఈ పోటీలు మొత్తం ఐపీఎల్ పోటీల్లో ఈసారి సంచలనాన్ని సృష్టించాడు. ఉదాహరణకి అతను సంచలనం గురించి మనం చెప్పాలంటే ఆరెంజ్ క్యాప్ అంటే ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్కి ఇస్తారు. ఈసారి 776 పరుగులు వైభవ్ సూర్యవంశీ చేశాడు. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్గా కూడా అతనికి అవార్డు వచ్చింది, ఎమర్జింగ్ ప్లేయర్. అలాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనే అవార్డు కూడా ఆయనకే వచ్చింది. అత్యధిక సిక్స్లు, ఒక సీజన్లో అత్యధిక సిక్స్లు చేసినటువంటి ఘనత ఇన్నేళ్లుగా క్రిస్ గేల్స్ పేరుతో ఆ రికార్డు ఉంది. కానీ ఇప్పుడు ఈ పోటీల్లో వైభవ్ సూర్యవంశీ 72 సిక్స్లు చేశాడు. కానీ కనుక వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆయన చాలా ప్రముఖమైనటువంటి క్రికెటర్గా ఈరోజు మన ముందుకు వచ్చాడు. అలాగే పర్పుల్ క్యాప్ అంటే బౌలింగ్లో ఎక్కువ వికెట్లు తీసినటువంటి ఘనత రబాడా, ఆయన గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. ఆయన దాదాపు 29 వికెట్లు తీయటం అనేది జరిగింది. అయితే నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది, ఈ ఐపీఎల్ పోటీలు దాదాపు 15 ఏళ్లకు పైగా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు దేనికి సంకేతం? నా అభిప్రాయం ఏంటంటే, ప్రపంచంలో 1991 తర్వాత వచ్చిన ప్రపంచీకరణ విధానాల వల్లే పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ అభివృద్ధి చెందింది. కార్పొరేట్ సంస్థలు వచ్చేసినాయి. అనేక రంగాల్లో కార్పొరేటీకరణ అంటే పారిశ్రామిక రంగంలో, విద్యా రంగంలో, లేకపోతే హెల్త్ రంగంలో, ఇట్లాంటి అనేక రంగాల్లో కార్పొరేటీకరణ ఏ విధంగా జరిగిందో క్రికెట్ రంగంలో కూడా ఐపీఎల్ ద్వారా మొత్తం క్రికెట్ రంగం కార్పొరేటీకరణ చెందింది, వ్యాపారీకరణ చెందిందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే అది ఒక ఆట దశను ఇప్పుడు దాటిపోయింది. అది కేవలం ఆటగానే లేదు. ఐపీఎల్ అంటే మనకు తెలుసు, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆటగాళ్ళని వేలంపాట్లో కొనుక్కుంటారు. ప్రముఖులైన ఆటగాళ్ళు అయితే 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లతో ఆటగాళ్ళని వేలంపాట్లో కొనుక్కుని ఫ్రాంచైజీలు ఏర్పడతాడు. అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అందులో కొంతమంది ఇండియన్ ఆటగాళ్ళు ఉంటారు, కొంతమంది విదేశీ ఆటగాళ్ళు ఉంటారు. అలాగే కలకత్తా నైట్ రైడర్స్ అదొక ఫ్రాంచైజ్, హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ అదొక ఫ్రాంచైజ్ మనం చూసాం, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్. ఆ విధంగా ఫ్రాంచైజీలు ఏర్పడి ఈ ఆటగాళ్ళని వేలంపాట్లో కొనుక్కుని ఈ ఆటగాళ్ల ద్వారా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా ఈ మొత్తం కార్పొరేటీకరణలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అంటే వేల కోట్లు ఈ ఫ్రాంచైజ్ ద్వారా లేకపోతే ఈ ఐపీఎల్ పోటీల ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకని దీనిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, నేను ప్రేక్షకుల దృష్టికి తేదలుచుకుంది, సరే క్రికెట్ ఆడుతున్నారు, క్రికెట్ మన జీవనంలో ఒక భాగంగా అయిపోయింది. కానీ మిగిలిన క్రీడలు, భారతదేశంలో అనాదిగా ఉన్నటువంటి అనేక క్రీడల్లో పూర్తిగా మనం ఇప్పుడు నిర్లక్ష్యం చేసేస్తున్నాం. ఉదాహరణకి హాకీ మన జాతీయ క్రీడ, ఇవాళ హాకీని గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు. ఫుట్బాల్ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. అథ్లెటిక్స్ ఇవాళ ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ మనం మెడల్స్ కావాలంటే అథ్లెటిక్స్లో ప్రధానంగా ఉండాలి. ఇవాళ అథ్లెటిక్స్ గ్రామీణ యువతని కానీ లేకపోతే గిరిజన యువకుల్ని ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించేటటువంటి పరిస్థితి కూడా లేదు. మొత్తం ఫోకస్ క్రికెట్ మీదే ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో క్రికెట్లో జరిగినటువంటి మంచి ఏంటంటే, ఐపీఎల్ ద్వారా అనేక మంది యంగ్ క్రికెటర్స్
వాళ్ళకి అవకాశాలు లభించడం మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఎంతో అవకాశాలు ఆయనకు వచ్చినాయి. అలాగే జుర్రిల్ అనే ఆటగాడు అవకాశాలు పొందాడు. సాయి సుదర్శన్, పాటీదార్ ఆయన రాయల్ ఛాలెంజర్ బెంగళూరు కెప్టెన్గా రెండోసారి ఆయన ఈ టైటిల్ గెలిచాడు. అలాగే రసిక్ సలాం జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి యువకుడు. ఇంకా అనేక మంది ఆటగాళ్ళకి అవకాశాలు లభిస్తున్న మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో ఈ క్రికెట్ పోటీలు అవి పూర్తిగా వ్యాపారీకరణ చెందిన తర్వాత మిగిలిన క్రీడలకు మన దేశంలో వాటికి ఆదరణ కానీ ఆసక్తి కానీ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వాస్తవంగా ఒకప్పుడు మన దేశంలో క్రికెట్ ఎవరు ఆడతారు ప్రపంచంలో? ఈ వీడియోని చూస్తున్న మన పాఠకులు అందరూ కూడా గ్రహించవలసినటువంటి విషయం, క్రికెట్ పెద్ద అంతర్జాతీయ క్రీడేం కాదు. క్రికెట్ కేవలం బ్రిటిష్ వారి చేత పరిపాలించబడినటువంటి కొన్ని వలస దేశాలు, ఆ రోజు వలసలు ఉండే, ఆ వలస దేశాల్లో బ్రిటిష్ వాళ్ళు క్రికెట్ ఆడతారు కాబట్టి ఆ క్రికెట్ అనేటటువంటి దాన్ని ఈ దేశాల్లో వాళ్ళు వ్యాప్తి చెంది వెళ్ళారు. ఉదాహరణకి క్రికెట్ ఆడే దేశాలు గట్టిగా ప్రపంచంలో 10 మాత్రమే ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఉదాహరణకి ఆస్ట్రేలియా ఆడద్ది, ఆస్ట్రేలియా బ్రిటిష్ వాడి వలస. అలాగే న్యూజిలాండ్ ఆడద్ది. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఆ 2 దేశాలు ఆడతాయి మనకు తెలుసు. అలాగే మనకి ఐరోపా ఖండంలో కేవలం ఇంగ్లాండ్ మాత్రమే క్రికెట్ ఆడద్ది. అలాగే మనం ఏషియాలో మనం చూసినప్పుడు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక. అంటే ఈ 4 దేశాలు, 2 దేశాలు, 6 దేశాలు, 2 దేశాలు, అంటే మొత్తం 10 దేశాలు కూడా లేవు క్రికెట్ ఆడేటటువంటి దేశాలు. వాస్తవంగా దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్, అర్జెంటీనా తదితర దేశాలు చూస్తే దక్షిణ అమెరికా ఖండంలో ఒక దేశం కూడా క్రికెట్ ఆడదు. అక్కడ ఫుట్బాల్ అనేది ఒక పెద్ద క్రీడ అన్నమాట. అలా ఉత్తర అమెరికా ఖండంలో కూడా పెద్దగా ఆడరు. ఐరోపా ఖండంలో కేవలం బ్రిటను మాత్రమే క్రికెట్ ఆడటం మనం చూస్తున్నాం. ఆఫ్రికా ఖండంలో అనేక దేశాలు ఉన్నాయి, కానీ కేవలం సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే మాత్రమే క్రికెట్ ఆడుతూ ఉన్నాయి. ఒక వెస్టిండీస్ గురించి మీ అందరికీ తెలుసు. వెస్టిండీస్ అనేది ఒక దేశం కాదు, కొన్ని దేశ దీవుల సముదాయం. అది కొన్ని దేశ దీవుల సముదాయం. ఉదాహరణకి ట్రినిడాడ్, టొబాగో, బార్బడాస్, జమైకా, ఇవన్నీ కూడా దీవులుగా ఉండే దేశాలు. అవి కరేబియన్ మహాసముద్రంలో దీవులుగా ఉండే దేశాలు. ఆ దేశాలన్నీ కలిసి వెస్టిండీస్ అనే క్రికెట్ టీమ్గా ఏర్పడుతుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రపంచంలో కేవలం 10-11 దేశాలు, వెస్టిండీస్ కానీ 1, బ్రిటను 2, సౌత్ ఆఫ్రికా 3, జింబాబ్వే 4, ఆస్ట్రేలియా 5, న్యూజిలాండ్ 6, ఇండియా 7, పాకిస్తాన్ 8, బంగ్లాదేశ్ 9, శ్రీలంక 10. కేవలం ఈ 10 దేశాలు ఇవన్నీ కూడా బ్రిటిష్ వలస దేశాలు. ఇవి క్రికెట్ ఆడటం మనం చూస్తూ ఉన్నాం. సో మిగిలిన అనేక చోట్ల ఫుట్బాల్ తదితర ఆటలు ఆడుతూ ఉంటారు. అంటే నేను ఆ క్రికెట్ ఆడొద్దనేది కాదు నా పాయింట్. కానీ ఆ క్రీడకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రభుత్వాలు కానీ, అలాగే మనకి స్పాన్సర్ చేసే సంస్థలు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ మిగిలిన క్రీడలకు ఇవ్వటం లేదు. దీనివల్ల మిగిలిన క్రీడకి నష్టం జరుగుతుందనేది నాకున్నటువంటి అభిప్రాయం. వాస్తవంగా భారతదేశం కూడా క్రికెట్లో చాలా వెనకబడి ఉండేది. 1975లో ప్రపంచ వరల్డ్ కప్, అప్పటికి మొదట్లో 60 ఓవర్లు ఉండేది. 1975లో అది ప్రారంభమైనప్పుడు మొదటి టైటిల్ని వెస్టిండీస్ గెలిచింది. అప్పట్లో వెస్టిండీస్ క్రికెట్ టీం అంటే చాలా శక్తివంతమైన టీం. అనేక మంది నేను అప్పుడు చదువుకుంటున్నాను, ఇంటర్ డిగ్రీ. ఆ ఆటగాళ్ళని అందరం కూడా లైక్ చేస్తూ ఉండేవాళ్ళం. ఉదాహరణకి గారీ సోబర్స్, రిచర్డ్స్, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది వెస్టిండీస్ క్రికెట్, తర్వాత కాలంలో లారా, వీళ్ళంతా కూడా ఉండేవాళ్ళు. 75లో వెస్టిండీస్ గెలిచింది, 79లో కూడా వెస్టిండీస్ గెలిచింది వరల్డ్ కప్ క్రికెట్. 83లో తొలిసారిగా కపిల్ దేవ్ నాయకత్వంలో ఫస్ట్ టైటిల్ని భారతదేశం ఈ వరల్డ్ కప్ని 1983 జూన్లో కపిల్ దేవ్ నాయకత్వంలో గెలిచింది. అప్పటి నుంచి కూడా ఇండియాలో ఈ ఆట చాలా ప్రాచుర్యం పొందటం, అది ఎక్కువ మంది ఆదరణ పొందటం మనందరం కూడా చూస్తున్నాం. తర్వాత టీవీలో వచ్చాక ఈ ఆట మరింత ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు కార్పొరేటీకరణ జరిగి మొత్తం ఐపీఎల్లో ఇవి వచ్చిన తర్వాత మరింత ప్రజల్లోకి అది చొచ్చుకుపోవటం మనం చూసాం. అందుకని నేను చెప్పేది, ఐపీఎల్ క్రికెట్ పోటీలు అనేది ఒక కార్పొరేటీకరణ, క్రికెట్ కార్పొరేటీకరణకు ఒక సంకేతం నా దృష్టిలో. సరే, అది జరిగింది,
కానీ మిగిలిన ఆటల్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుత్వాలు కానీ, కార్పొరేట్ కంపెనీలు కానీ, ప్రజలు కానీ మిగిలిన గ్రామీణ ఆటల్ని, గ్రామీణ క్రీడల్ని, అథ్లెటిక్స్ని, అలాగే హాకీని, ఇలాంటి ఫుట్బాల్ని, బాస్కెట్బాల్ని, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం ప్రోత్సహించాలి. ఏదేమైనప్పటికీ ఎందుకంటే పోటీలు నేను కూడా చూశాను, కొన్ని పోటీలు నేను కూడా చూశాను, అందరం చూస్తున్నాం. కాబట్టి ఈ ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మరోసారి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకించి విరాట్ కోహ్లీకి కూడా అభినందనలు తెలుపుతున్నాను.